నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక అంశం మీద ఇవాళ తెలుగు మీడియా రెండుగా విడిపోయినట్టుగా కనపడుతూ ఉంది. తెలుగు మీడియాలో ఆసక్తికర కథనాలు వస్తూ ఉన్నాయి. అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది, ఇక్కడ మీడియా ప్రచారం చేస్తుంది ఏంటి అనేది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. అది కేటీఆర్ వేసినటువంటి ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో, ఈ ఏసీబీ ఏదైతే నమోదు చేసిందో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఆయన ఫస్ట్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, క్వాష్ పిటిషన్. ఆ పిటిషన్ మీద 3 సార్లు వాదనలు జరిగినాయి. ఆ 3 వాదనల తర్వాత తీర్పు రిజర్వ్ పెట్టిర్రు. తీర్పు రిజర్వ్ పెట్టి జనవరి 7 తారీఖు నాడు దానికి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చారు. దాంట్లో కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ని హైకోర్టు కొట్టేసి ఏసీబీకి క్లియర్ ఇచ్చింది, మీరు విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి. దాని తర్వాత నాట్ టు అరెస్ట్ను కూడా ఎత్తేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత వెంటనే ఏదైతే ఇక్కడ హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చిందో ఆ తీర్పు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా కేటీఆర్ కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వమే పోయి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది, కేవియేట్ వేసింది అనమాట. కేవియేట్ అంటే కేటీఆర్ కనుక ఇదే కేసులో కనుక సుప్రీంకోర్టుకు వస్తే మా వర్షన్ వినకుండా, మా వాదనలు వినకుండా మీరు ఆర్డర్స్ ఇవ్వకూడదు, ఆదేశాలు ఇవ్వకూడదు, మా వర్షన్ని మీరు కన్సిడర్ చేయాలి, మా వర్షన్ని మీరు తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కేటీఆర్ కంటే ముందుగానే గవర్నమెంటే వెళ్ళి అక్కడ కేవియేట్ పిటిషన్ వేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వెంటనే కేటీఆర్ కూడా సుప్రీంకోర్టుకు పోయిండు. ఈ ఏదైతే హైకోర్టులో వచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు పోయిర్రు. సుప్రీంకోర్టు కూడా వెంటనే ఆ పిటిషన్ని తీసుకోలేదు. వాదనలు 15 తారీఖు వింటాము అని చెప్పేసి పండుగ హాలిడే సందర్భంగా అది నెంబరింగ్ కాలేదు. 15 తారీఖు అంటే ఈ రోజుకు వాయిదా పడ్డది. ఇవాళ దాని మీద అది 37వ ఐటమ్ దాని కింద వచ్చింది. అది ఇవాళ బెంచ్ మీదకి వచ్చింది. దాని మీద వాదనలు జరిగినాయి. ఆ జరిగిన సందర్భంగా ఒక చర్చ బయటకు వస్తూ ఉంది. కేటీఆర్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందని, సుప్రీంకోర్టు తోసిపుచ్చింది అన్నటువంటి వాదనలు, ఈ చర్చ బాగా నడుస్తూ ఉంది. తెలుగు మీడియా, మెజారిటీ మీడియా కూడా ఇదే ప్రచారం చేస్తూ ఉంది. కేటీఆర్కు షాక్ అని చెప్పేసి ఇట్లా ప్రచారం చేస్తూ ఉంది. కానీ సుప్రీంకోర్టులో జరిగినటువంటి వ్యవహారం వేరు, అక్కడ జరిగింది వేరు, ఈడ ప్రచారం జరుగుతున్నది వేరు. అది ఏంటి అనేది ఒకసారి చెప్తాను. ఎందుకంటే తెలుగు మీడియా చాలా మేధావి మీడియా అనమాట. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఇట్లా చెప్పడంలో వీళ్ళకు వెనుతో పెట్టినటువంటి విద్య. ఇదంతా ఒక సామాజిక వర్గం చేతుల్లో ఉన్నటువంటి మీడియా. ఈ మీడియా అనేది వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు అనుకూలంగా, వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తులకు అనుకూల పరిస్థితులు ఉన్నా కానీ వ్యతిరేకంగా రాసేటువంటి తెలివి ఉన్నటువంటి మీడియా తెలుగు మీడియా. సో కాబట్టి ఈ మీడియా ఏం చేస్తుంది, కోర్టుల తీర్పులను కూడా వాళ్ళకు అనుకూలంగా, కోర్టులో జరిగిన ఇన్సిడెంట్లను కూడా వాళ్ళకు అనుకూలంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. సో ఆ సుప్రీంకోర్టులో జరిగినటువంటి వ్యవహారము అదే, ఇవాళ జరిగింది కూడా అదే. సుప్రీంకోర్టులో ఏం జరిగింది అంటే, ఫస్ట్ బెంచ్ మీదకి పిటిషన్ పోయిన తర్వాత, విచారణ చేపట్టిన తర్వాత, ఇది ఆల్రెడీ హైకోర్టులో ఉన్నది కదా ఈ అంశము, హైకోర్టు దీని మీద ఒక ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ సమయంలో మనము దీంట్లో ఇన్వాల్వ్ చేసుకోలేము అని చెప్తూ ఉండగానే, ఆ వాదనలు జరుగుతుండగానే అదే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి రెడీగా ఉన్నటువంటి కేటీఆర్ తరపున ఎవరైతే ఉన్నారో దుష్యంత్ దవే కానీ, సుందరం కానీ, వీళ్ళు ధర్మాసనానికి చెప్పారు అనమాట. అంటే మేము వాస్తవానికి పిటిషన్ వెనక్కి తీసుకుందాం అనుకున్నాము. సో కాబట్టి మేము, ఎందుకంటే ఇప్పటికే జనవరి 7 తారీఖు నాడు ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఏసీబీ నోటీసుల మేరకు ఏసీబీ ముందు 9 తారీఖు నాడు, డిసెంబర్ 9 తారీఖు నాడు కేటీఆర్ విచారణ కూడా ఎదుర్కొన్నారు. దాదాపు 7 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నాడు ఆయన. ఏసీబీ అధికారులు అయినటువంటి ప్రశ్నలన్నింటికి ఆయన సమాధానం చెప్పిండు. అంటే ఆయన ఆ కోర్టు ఆదేశాల తర్వాత విచారణలో భాగంగా ఆల్రెడీ జరుగుతున్నటువంటి కార్యక్రమం జరుగుతూనే ఉంది. సో మళ్ళా మీరు క్వాష్ పిటిషన్ అనేది మనది ఉండకపోవచ్చు, కాబట్టి మనం వెనక్కి తీసుకోవాల్సి వస్తుందేమో అన్నటువంటి ఆలోచన ఆ రోజుకే జనవరి 9 తారీఖు నాడికే కేటీఆర్ గారి లాయర్లు కానీ, వాళ్ళ లీగల్ టీం కానీ ఒక సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చి మనం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తీసుకోవాల్సిందే వెనక్కి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ విచారణ ఎదుర్కొంటూనే ఉన్నాం. ఏసీబీ పిలిచినప్పుడు మనం పోయినాం, విచారణ ఎదుర్కొన్నాము, ఏసీబీకి సమాధానం చెప్పినాము, ఇదంతా వ్యవహారం నడుస్తూనే ఉన్నది. ఇంకా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ కూడా మనం వేసినా కానీ అర్థం ఉండదు, దీన్ని వెనక్కి తీసుకున్నటువంటి అవకాశమే ఉంటుంది అని మనం తీసుకుందాం అనేటువంటి సూత్రప్రాయంగా జనవరి 9 తారీఖు నాడే వాళ్ళు అనుకున్నారు. అదే ఇలా బెంచ్ మీదకి వచ్చిన తర్వాత ఎమ్మడే బెంచ్ ధర్మాసనం మీద ఉన్నటువంటి జడ్జి గారు చెప్తున్నాగానే, మేము దీన్ని వెనక్కి తీసుకుంటాం, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది, న్యాయస్థానాల మీద మాకు రెస్పెక్ట్ ఉంది, మేము మా క్వాష్ పిటిషన్ మేము వెనక్కి తీసుకుంటున్నాము,
మేము మళ్ళీ మరొక రూపంలో వస్తాము, మాకు ఇంకొక రూపంలో వస్తామన్నప్పుడు జడ్జి ఎవరైతే ఉన్నారో ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన జడ్జి కూడా మీకు వేరే మార్గాలు కూడా ఉన్నాయి కదా, వేరే మార్గాలు కూడా క్వాష్ పిటిషన్ రూపంలో కాదు ఇంకొక మార్గం కూడా ఉంది కదా అన్నటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. ఇది జరిగినటువంటి వ్యవహారం. ఇక్కడ కోర్టు పిటిషన్ డిస్మిస్ చేయడం కానీ లేకపోతే తిరస్కరించడం కానీ ఇట్లాంటివి ఏమి జరగలే. అక్కడ వాదనలు జరుగుతున్న సందర్భంలోనే వెంటనే వీళ్ళే మేము తీసుకుందాం అనుకున్నాము, బట్ మీరు అది చెప్తున్నారు, మేము దీన్ని విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పేసి అదొక పీస్ఫుల్గా అదొక వ్యవహారం నడిచిపోయింది వెంటనే నిమిషాల లోపల. అయితే ఇక్కడ ఎందుకు ఇంత చర్చ చేస్తూ ఉన్నారు, దేనికి ఇంత చర్చ చేస్తూ ఉన్నారు అంటే మీడియాని పెట్టి. ఎందుకంటే కేటీఆర్ని అరెస్ట్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేశారు. ఇదే ఫార్ములా ఈ-రేస్ కేసు వ్యవహారంలో అరెస్టు చేద్దాము అనేటువంటి ప్రయత్నం చాలా చేశారు. మనం ఇంతకుముందుగా గతంలో కూడా మన తెలంగాణ పత్రికలో ఒక వార్త రాసినాము, అట్ ద సేమ్ టైం మనము ఒక వీడియో కూడా చేసినాం. కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి బలమైన ఆధారాలు ఇందులో ఏం దొరుకుతలేవు సార్ అని చెప్పేసి ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డికి ఒక సీక్రెట్ నివేదికని అందజేసిరు, ఒక రహస్య నివేదికను అందజేసిర్రు అనేటువంటి వార్త బాగా సంచలనమవుతుంది. ఆ వివరాలు మనకు అత్యంత విశ్వసనీయంగా తెలిసినటువంటి అంశాలని మనము చెప్పడం జరిగింది, రాయడం జరిగింది. సో ఇక్కడ అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనపడతా ఉన్నాయి. ఏసీబీ మన కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి డైరెక్ట్గా వాళ్ళకి అంత బలమైనటువంటి అంత స్టఫ్ దొరకట్లేదు ఆ కేసులో. కాబట్టి దీన్ని ఏదో ఒక రకంగా బురద జల్లి ఏదో ఒక రకంగా చర్చ చేయాలి, మీడియాలో బదనాం చేయాలి, ఏం తప్పు లేకపోతే సుప్రీంకోర్టు ఎందుకు తిరస్కరిస్తుంది, ఇట్లాంటి చర్చ జరగాలి ఏదో ఒకటి. అంటే అబద్ధమైనా సరే పదే 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 చెప్పడం వల్ల నిజంగా మారిపోయి నిజంగా ప్రజలు నమ్మి ఏ విధంగా అయితే బోల్తా పడతా ఉంటారో అలాగనే ఈ అంశం ఫార్ములా ఈ-రేస్ అంశంలో కోర్టుల తీర్పులను కానీ కోర్టులో జరిగిన వాదనలు కానీ వీళ్ళకు అనుకూలంగా మలుచుకొని వీళ్ళకు అనుకూలంగా దాన్ని తిప్పుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న చర్చ కూడా అదే. ఒకసారి బిగ్ టీవీలో ఒక వార్త వచ్చింది, మీరు ఇవాళ చూసి ఉండొచ్చు నాకు తెలిసి. బిగ్ టీవీలో కేటీఆర్ పిటిషన్ మీద వాదనలు ఇంకా స్టార్ట్ కాలే, ఈయనకైనటువంటి అది ఆ నెంబరింగ్ ఇంకా పైకి రాలేదు. రాకముందుకే ఉదయం నుంచే సుప్రీంకోర్టులో కేటీఆర్కు షాక్ పిటిషన్ తిరస్కరణ అని చెప్పేసి ముందుగానే పెట్టేసి చర్చ నడిపారు. అంటే కోర్టు ఏం తీర్పిస్తుంది అనేది ఒక మీడియా సంస్థ ఒక ఛానల్ ముందుగానే ఊహిస్తుంది అనమాట. అంటే అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఆ స్థాయికి దిగజారిపోయింది మన తెలుగు మీడియా. సో కాబట్టి ఈ రకంగా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి ఒక ప్రచారం సందర్భంగా ఒక నాయకుడికి బురద తల్లి ఆ బురదను తూర్చుకునే లోపల ఇంకొక చర్చ చేసి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే జనం లోపల ఫార్ములా ఈ-రేసు కేటీఆర్ కేసు ఇవి మాత్రమే గుర్తుండాలంటే ఏదో ఒక చర్చ నడుపుతూనే ఉండాలి. సో ఈ రకంగా మాత్రమే మీడియా వ్యవహరిస్తున్నట్టు కనపడతా ఉంది. ఇలా సుప్రీంకోర్టులో జరిగింది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. ఆ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ హెడ్ కూడా సోమభరత్ గారు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన అదే అన్నారు. అలాగనే ఈ సుప్రీంకోర్టు న్యాయవాది కేటీఆర్ తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాదులు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిరు. అసలు జరిగింది ఏంటి, ఇక్కడ ప్రచారం జరుగుతున్నది ఏంటి, ఆయన సుప్రీంకోర్టులో మన క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు, మేమే విత్డ్రా చేసుకున్నాము. ఈ విత్డ్రా చేసుకోవడం అనేది సర్వసాధారణము. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఇట్లాంటి విచారణ ఎదుర్కొంటున్న సందర్భంగా వాళ్ళు కూడా క్వాష్ పిటిషన్లు వాళ్ళ పిటిషన్లని విత్డ్రా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఇది సాధారణము. అయినా దీన్ని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ లీగల్ టీం కావచ్చు, వాదిస్తున్నటువంటి లాయర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మనం ఒకసారి ఆ సినారియో చూస్తే హైకోర్టు తెలంగాణ హైకోర్టు జనవరి 7 తారీఖు నాడు తీర్పిచ్చింది ఈ పిటిషన్ మీద. అదే రోజు తీర్పు వచ్చిన వెంటనే కేవేట్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేవేట్ వేసినప్పుడు దీని తరఫున వాదనలు వినిపిస్తేందుకు ఈ దేశంలోనే అత్యంత కాస్ట్లీ లాయర్ ముకుల్ రోహిత్గి అని చెప్పేసి కాస్ట్లీ లాయర్ని పెట్టిరు ఈ కేసుకి గవర్నమెంట్ తరఫున. ఎన్ని కోట్లైనా పోయినా పర్వాలేదు, ఎన్ని వందల కోట్లు పోయినా పర్వాలేదు, కేసు మాత్రం మనకు అనుకూలంగానే రావాలి, తీర్పు మాత్రం మనకు అనుకూలంగానే రావాలి, వాదనలు బలంగా వినిపించాలి, అటు అటు చేసి వినిపించేటోడు కావాలని చెప్పేసి బలంగా దేశంలోనే అత్యంత కాస్ట్లీ అయినటువంటి ఒక లాయర్ని ఈ కేసుకు పెట్టిరు, కేవేట్ వేసిరు. అదే రోజు కేటీఆర్ పోయిండు ఆ సుప్రీంకోర్టుకి. కేటీఆర్ పోయినా కానీ ఆ రోజు అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తీసుకోలేదు, 15 తారీఖు నాడు వింటా అని చెప్పింది. 15 తారీఖు ఇవాళ కాబట్టి ఇవాళ ఆ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చే సందర్భంగా ఆల్రెడీ దీన్ని విత్డ్రా చేసుకోవాలని ఈ లీగల్ టీం ఆల్రెడీ ఆలోచిస్తూ ఉన్నది. సో ధర్మాసనం కూడా ఇది మనం ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు అక్కడ హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మనం జోక్యం చేసుకోలేమని చెప్పిన సందర్భంగా వెంటనే వీళ్ళు కూడా మేము విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నాము, ఆ పిటిషన్ని మేము వేరే రూపంలో వస్తాము, ఒకవేళ కనుక అంటే ఇంకా వేరే రూపంలో ఏమంటే ఆ రూపంలో వస్తామని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. గిదే
ఇదే ఇందులో డిస్మిస్ చేయడం కానీ తోసిపుచ్చడం కానీ సుప్రీంకోర్టు అదన్నది ఇదన్నది ఏదైతే చర్చ నడుస్తూ ఉందో బయట మీడియాలో అది కంప్లీట్లీ రాంగ్. అది కంప్లీట్లీ రాంగ్. మీడియా ఒక ప్రచారం చేస్తూ ఉన్నది, అంతే, ఒక ప్రచారం చేస్తూ ఉన్నది. చెప్పిన కదా, ఏసీబీ, ఫార్ములా ఈ, కేటీఆర్ కేసు, ఈ చర్చ ఇది ఎప్పుడు దీని చుట్టుముట్టు తిరగాలి, చర్చ ఉండాలి, ప్రజల్లో నానాలంటే మంచైనా చెడైనా ఏదైనా కానీ ఒక ప్రచారం చేయాలి. దానికోసము ఈ ప్రయత్నం చేస్తూ ఉంది తెలుగు మీడియా. అంతకుమించి ఇంకొకటి ఏమున్నట్టు కనపడతలేదు. ఇది చాలా చిన్న అంశమే, బట్ కానీ మీడియా ఎంత భూతద్దములు పెట్టి చూపిస్తూ ఉన్నది, ఒక తప్పుడు విషయాన్ని ఎట్లా ప్రచారం చేస్తూ ఉన్నని చెప్పడం కోసమే ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు.